నమస్కారం. ఈరోజు ఒకటి చాలా ఇంపార్టెంట్ కేసులోని ఇది ప్రెస్ మీట్ ఉంది. సో బేసికలీ మన దగ్గర ఇది ఈ జనవరి నెలలోనే 7వ తారీఖు నాడు మన జనగాం పోలీస్ స్టేషన్లోని ఒకటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎఫ్ఐఆర్ నమోదైంది. దాంట్లో ఏంటంటే ఇది ఎవరైతే అప్లికెంట్స్ వాళ్ళ ల్యాండ్ సంబంధించి భూమికి సంబంధించి మెయిన్లీ ఏదైతే అగ్రికల్చరల్ ల్యాండ్స్ అట్లాంటివి ఉన్నాయో వాటికి సంబంధించి రిజిస్ట్రేషన్ కోసం వాళ్ళు ప్రభుత్వం ద్వారా లాంచ్ చేసిన భూభారతి పోర్టల్లోని అప్లై చేస్తున్నారు. సో అది అప్లై చేసిన తర్వాత అది ఏదైతే చలానా అమౌంట్ ఉంటుందో అంటే అది స్టాంప్ డ్యూటీ కావచ్చు, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కావచ్చు, అవి వాళ్ళు ఏదైతే అప్లికెంట్స్ ఉన్నారో వాళ్ళు మొత్తం పేమెంట్ చేసినారు. కానీ ప్రభుత్వంకి గవర్నమెంట్కి మొత్తం అమౌంట్ అది చేరట్లేదని సో అట్లా ఇది ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఆ ఇన్ఫర్మేషన్ తర్వాత మన లోకల్ అథారిటీస్ తోటి కోఆర్డినేట్ చేసుకొని అది కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది దట్ అది కొన్ని కేసులలో అట్లా నిజంగానే అట్లా జరిగింది. సో దాని తర్వాత అది ఒకటి ఎఫ్ఐఆర్ మన జనగాం పోలీస్ స్టేషన్లోని నమోదు చేయడం జరిగింది. సో అది బేసికలీ ఫైనాన్షియల్ ఫ్రాడ్ కింద దాంట్లో క్రిమినల్ కాన్స్పిరసీ, చీటింగ్, ఫోర్జరీ అట్లాగే సైబర్ క్రైమ్ సెక్షన్స్ అవన్నీ కూడా పెట్టడం జరిగింది. సో ఆ కేసులో భాగంగా అది 10/26 జనగాం పోలీస్ స్టేషన్లో భాగంగా ఈరోజు మన దగ్గర అది 15 మెంబర్స్ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళ వివరాలు వచ్చేసి నేను బ్రీఫ్గా చెప్తాను. ఇది 15 మెంబర్స్లో ఫస్ట్ ఎవరైతే ముగ్గురు అక్యూజ్ ఉన్నారు పసునూరి బసవరాజు, జిల్లా పండు, అట్లాగే మహేశ్వరం గణేష్ కుమార్, ముగ్గురు కూడా యాదాద్రి జిల్లాకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ముగ్గురు ముఖ్యంగా అది ముఖ్య సూత్రధారులు అనొచ్చు. ఎందుకంటే ఇది పేమెంట్లో అంతా అది ఫోర్జరీ చేయడం ముఖ్యంగా వీళ్ళే చేసేవాళ్ళు. వీళ్ళు కాకుండా ఇంకా మిగతా 12 మంది ఉన్నారు. వాళ్ళ వివరాలు వచ్చేసి గాజులపతి శ్రీనాథ్, ఎనగండుల వెంకటేష్, కొడుతూరి శ్రవణ్, దెన్ కోలిపాక సతీష్ కుమార్, తడూరి రంజిత్ కుమార్, దుంపల కిషన్ రెడ్డి, దశరథ్ మిర్రావత్, నరా భానుప్రసాద్, గోపగన్ను శ్రీనాథ్, ఒగ్గు కరుణాకర్, కమ్మల శివకుమార్, అట్లాగే అల్లెటి నాగరాజు. వీళ్ళు ముఖ్యంగా వీళ్ళు 12 మంది కూడా అది యాదాద్రి మరియు జనగాం జిల్లాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు మెయిన్లీ ఇది కొందరు మీసేవ ఆపరేటర్స్ ఉన్నారు, కొందరిది ఇది కంప్యూటర్ సెంటర్స్ ఉన్నాయి, కొందరు డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉన్నారు. సో ఇది బేసికల్గా ఎమో ఏంటంటే ఇది ఎట్లా మొత్తం జరుగుతుంది దట్ ఎవరైతే ఇది అప్లికెంట్ ఉంటారో అప్లికెంట్ వీళ్ళకి అప్రోచ్ అవుతాడు. ఎవరైతే ఇది మన దగ్గర మీ సేవ ఆపరేటర్ కావచ్చు, లేకపోతే ఇది డేటా ఎంట్రీ ఆపరేటర్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఏదో ఒక రిజిస్ట్రేషన్కి, పర్చేస్కి, లేకపోతే ట్రాన్స్ఫర్కి, గిఫ్ట్ డీడ్కి వాళ్ళకి అప్రోచ్ అవుతాడు. అప్రోచ్ అయితే వాళ్ళు చెప్తారు దట్ ఇది భూమి ఇంత వాల్యూ ఉంది, సో దీన్ని బట్టి ఇంత గవర్నమెంట్ రేట్ ప్రకారంగా ఇంత చలానా అమౌంట్ ఇంత వస్తుంది. సో ఆయనకి వాళ్ళు మొత్తం డీటెయిల్స్ ఇచ్చేస్తారు. వాళ్ళు ఆన్లైన్ భూభారతి పోర్టల్లోనే అన్ని కూడా డీటెయిల్స్ నింపుతారు. తర్వాత ఆయన దగ్గర అప్లికెంట్ దగ్గర అది మొత్తం ఏదైతే రిజిస్ట్రేషన్ అమౌంట్ ఏదైతే ఉంటుందో రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ అండ్ ఆల్ అంతా కలిపి ఆయన దగ్గర మోస్ట్లీ కేసెస్లో క్యాష్ రూపంలో ఆయన దగ్గర తీసుకుంటారు. కొన్ని కేసెస్లో వాళ్ళు అకౌంట్లో కూడా తీసుకున్నారు, కానీ మోస్ట్లీ క్యాష్ రూపంలో తీసుకొని ఎవరైతే ఆపరేటర్ ఉంటాడో డేటా ఎంట్రీ కానీ మీ సేవ ఆపరేటర్ కానీ ఆయన ఇంకొక మధ్యవర్తికి సంప్రదించి దట్ ఇట్లా అది వచ్చింది, సో ఇంత వాళ్ళు అప్లికెంట్ ఎవరైతే ఉన్నాడో ఆయన మొత్తం ఫీ పేమెంట్ కూడా చేశాడు. సో తర్వాత ఆయన మధ్యవర్తి థర్డ్ పర్సన్ అంటే ఈ ఎవరైతే ఇది ముఖ్య ఎడిటింగ్ చేసిన వాళ్ళు ఉన్నారో ఇంతకుముందు నేను చెప్పినది A1 to A3 బసవరాజు, పాండు అట్లాగే గణేష్ కుమార్
వీళ్ళకి కాంటాక్ట్ అయ్యి దట్ ఇట్లా మాకు ఇది వచ్చింది అప్లికేషన్, సో ఇంత చలానా అమౌంట్ ఉంది, ఇంత అది పేమెంట్ చేయాలి. సో వీళ్ళకి కాంటాక్ట్ అయితే వీళ్ళు ఏం చేస్తారు దట్ అది ఆల్రెడీ మీ సేవ ఆపరేటర్ ద్వారా అన్ని డీటెయిల్స్ అబు భారతి పోర్టల్లో ఆల్రెడీ నింపి ఉంటాయి కాబట్టి, సో అన్ని డీటెయిల్స్ నింపిన తర్వాత ఫైనల్ ఏదైతే పేమెంట్ పేజ్ ఉంటుందో అక్కడ వాళ్ళు ఆన్లైన్లోనే ఇది కొంచెం ఎడిటింగ్ అక్కడ చేసుకొని ఆ వెబ్సైట్లో కొంచెం ఫోర్జరీ చేసుకొని వీళ్ళు ఒకటి చిన్నది వాళ్ళు ఇంతకుముందు యాప్ ఒకటి డౌన్లోడ్ చేశారు, ఇన్స్పెక్ట్ అండ్ ఎడిట్ HTML యాప్ అని. సో అది యాప్ అట్లా డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా వాళ్ళు పేమెంట్ పేజ్లో కొంచెం ఫోర్జరీ చేసుకొని ఆ అమౌంట్కి ఏదైతే అది ఏదైతే అమౌంట్ ఉన్నారో దానికి చాలా చిన్నగా చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో లక్ష రూపాయలకి జస్ట్ 1000 రూపాయలు అట్లా ఎడిట్ చేసుకొని సో అది వాళ్ళు అట్లా పేమెంట్ చేసేవాళ్ళు. సో యాక్చువల్లీ సో దాంట్లో ఏం జరుగుతుంది అంటే గవర్నమెంట్కి ఏది ₹1,00,000 పోయే బదులు జస్ట్ 1000 రూపాయలు పోయినాయి. సో ఇట్లా వాళ్ళు చేస్తూ చాలా నంబర్ ఆఫ్ కేసెస్ వాళ్ళు చేశారు. సో దీంట్లో ఎవరైతే ముఖ్య అక్యూజ్ ఉన్నాడో బసవరాజు, వీడే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ చేయడం జరిగింది. దీంతో పాటు అది పాండు అండ్ గణేష్ కుమార్ వీళ్ళు కూడా చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ చేశారు. సో వీళ్ళు ఒకటి ఇక్కడ నెట్వర్క్ లాగా ఏర్పాటు చేసుకొని ఎవరెవరైతే అప్రోచ్ అవుతున్నారో సో వీళ్ళతో మీ సేవ ఆపరేటర్స్తో కాంటాక్ట్ అయ్యుకొని సో అంతా వీళ్ళు 15 మెంబర్స్ అట్లా వీళ్ళు నెట్వర్క్ పెట్టుకున్నారు. సో నెట్వర్క్లోనే ఇవన్నీ కూడా పనులు వాళ్ళు చేసేవాళ్ళు. ఈ 15 మెంబర్స్ కాకుండా ఇంకా కూడా కొంతమంది ఉన్నారు, అదే ఇంకా కూడా మినిమం 9 మంది ఇప్పటి వరకు మనం గుర్తించాము. అంటే టోటల్ 24 మెంబర్స్. ఆ 9 మంది ఇంకా మా కస్టడీలో లేరు, వాళ్ళని కూడా అది త్వరలోనే పట్టుకుంటాము. వాళ్ళు కూడా టోటల్ ఇదే పనిలో ఇన్వాల్వ్ ఉన్నారని అట్లా మనకి తెలిసింది. సో ఇది అంతా చేసిన తర్వాత ఇది మీకు తెలుసు దట్ అన్ని జిల్లాలో ఎక్సర్సైజ్ కూడా అది స్టార్ట్ చేయడం జరిగింది. దట్ ఎంత అది లాస్ అయింది. సో దీంట్లో మన జనగాం జిల్లా చెక్ చేస్తే అక్కడ గవర్నమెంట్కి 17.67 lakhs అది పేయబుల్ అయితే స్టాంప్ డ్యూటీ ఉన్నదో సో దాంట్లో 17 lakh రూపీస్ అది పోలేదు, కేవలం 58,000 రూపీస్ అది గవర్నమెంట్కి అది పోయినాయి. అట్లాగే యాదాద్రి జిల్లాలో మన పక్కన దాంట్లో కూడా చూస్తే 3.84 crores-లోని 3.72 crores పోలేదు. సో ఇది 2 జిల్లాలు కలిపి 3.9 crore వరకు ఇది ఫ్రాడ్ ఇది ఇట్లా వీళ్ళు అందరూ కూడా కలిసి చేశారు. సో ఇప్పుడు వీళ్ళని 15 మందిని మనం అరెస్ట్ చేస్తే వీళ్ళ దగ్గర నుంచి టోటల్ రికవరీ చేయడం జరిగింది. సో టోటల్ రికవరీలో భాగంగా మన దగ్గర ఇప్పుడు 63.5 lakh రూపీస్ క్యాష్ వీళ్ళ దగ్గర అయితే ఉందో అది రికవరీ చేయడం జరిగింది. అట్లాగే వీళ్ళ బ్యాంకులో ఒక 1 lakh రూపీస్ ఉంది, అది ఫ్రీజ్ చేయడం జరిగింది. ఈ చీటింగ్ చేసిన అమౌంట్ నుంచి వాళ్ళు ఒకటి ల్యాండ్ అట్లాగే ఇల్లు కొన్నారు, అది కూడా దాదాపు 1 crore వర్త్ ఉంటుంది, అది కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక కార్ ఉంది, అట్లాగే 17 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, 2 ల్యాప్టాప్స్, దెన్ 5 కంప్యూటర్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. దాదాపు 1.6 crore వర్త్ ఇది ప్రాపర్టీ అది మొత్తం సీజర్ చేయడం జరిగింది. సో వీళ్ళు చేసిన ఆఫెన్సెస్ది మనం ఇక్కడ మన దగ్గర గుర్తించి దట్ ఎక్కడెక్కడ వాళ్ళు చేశారు. సో మన జనగాం జిల్లాలోనే టోటల్ ఇప్పుడు 7 కేసులు అయినాయి. అట్లాగే ఇది మనం యాదాద్రి జిల్లాలోనే చూస్తే 15 వరకు కేసెస్ అక్కడ కూడా రిపోర్ట్ అయినాయి. సో ఇది మ్యాక్సిమం వీళ్ళు మన దగ్గర వీళ్ళు సంబంధించిన అక్యూజ్ ముఖ్యంగా 2 జిల్లాల్లోనే ఇది అంతా కూడా పని చేశారు. ముఖ్యంగా ఇది జనగాం అండ్ యాదాద్రి. సో వీళ్ళది కూడా ఇప్పుడు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ కొరకు మన ఏఎస్పీ జనగాం గారికి ఇది ఐఓగా దీంట్లో కేసులో నిర్ధారించడం జరిగింది. సో ఇది ఇన్వెస్టిగేషన్ కూడా ప్రాపర్గా పకడ్బందీగా చేసుకొని ఇంకా కూడా వాళ్ళు ఏమైనా చేశారో అది అంతా కూడా అది గుర్తించడం జరుగుతుంది. సో బేసికల్గా వీళ్ళు ఇప్పటి నుంచి కొత్తది కాదు, వీళ్ళు చాలా పాత నుంచి ఏదో చేస్తున్నారు. ఇంతకుముందు ధరణి పోర్టల్ ఉన్నారు, సో అప్పుడు వాళ్ళు 2024లోనే అప్పుడు ఈయన స్టార్ట్ అయ్యారని అట్లా మనకి తెలిసింది, November 24లోనే. సో అప్పుడు ఈయన దాంట్లో ఫోర్జరీ ఎట్లా చేయాలని కొంచెం నేర్చుకొని అప్పటి నుంచి ఏదో పని స్టార్ట్ చేసిండు. కానీ అంతా దానికి ముందు కూడా ఆయన చేస్తున్నాడని అది కూడా కొంచెం మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ అది ఇంకా మనం దాంట్లో ఎవిడెన్సెస్ ఏమున్నాయి అన్ని కూడా అది నిర్ధారణ చేస్తున్నాము. సో ఈ కేసులో భాగంగా అది మన టీమ్స్ ద్వారా అది చాలా మంచిగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ రాగానే వెంటనే దానికి టోటల్గా లోతుకి వెళ్ళి ఎట్లా జరుగుతుంది, ఏమేమి జరుగుతుంది,
అంతా కూడా అది ఛేదించడం జరిగింది. సో దానివల్ల అనేది ఎంత అది పెద్ద ఫ్రాడ్ కూడా అది అనర్థ అయింది. సో నేను మా టీం మెంబర్స్కి అందరికీ కూడా చాలా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మన డిసిపి వెస్ట్ రాజమహేంద్ర నాయక్ గారు ఆధ్వర్యంలో, అట్లాగే మన ఏఎస్పి జనగాం శ్రీ చేతన్ గారి లీడర్షిప్లో, దెన్ మన ఇద్దరు ఇన్స్పెక్టర్స్ అక్కడ, ఇన్స్పెక్టర్ జనగాం, అట్లాగే ఇన్స్పెక్టర్ రఘునాథ్పల్లి, అట్లాగే ఆల్ ఎస్ఐస్ అండ్ వాళ్ళందరూ టీం కూడా అది చాలా మంచి వర్క్ చేశారు. సో ఇది కంబైన్ టీం సో వాళ్ళందరికీ కూడా అది రివార్డ్స్ తోటి కూడా సన్మానం చేయడం జరుగుతుంది. అట్లాగే వాళ్ళందరికీ కూడా అది టోటల్గా డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేసుకొని ఇది ప్రభుత్వంకి ఏదైతే వాళ్ళు ఇది ఫ్రాడ్ చేశారో సో అంతా కూడా ఫ్రాడ్ అమౌంట్ రికవరీ అయ్యేటట్టు, అట్లాగే వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేటట్టు అది కూడా ఇన్ష్యూర్ చేస్తుంది. థ్యాంక్ యూ సారు. ఎందుకు పేమెంట్ చేసింది 1000 రూపీస్, కానీ 1000ని మళ్ళీ వాళ్ళు వర్డ్ ఎడిటర్లో వాడుకొని మళ్ళీ దాన్ని 1000 1,00,000 అట్లా చూపించేవాళ్ళు, అట్లా అది కూడా చేశారు.